A warm greetings to one and all. Welcome to the another new session, that is third BSc 6th semester Mathematics Cluster B2 Special Functions Unit 2, and the title of the Unit 2 is Lagrange Polynomial Part 1. And today's in this video we discuss about the topic definition and solution of Lagrange polynomial, generating function, other forms of Lagrange polynomial, Rodriguez formula. So in the first unit we discussed about the Hermite polynomial. సో ఆ చాప్టర్లో ఏమైతే టాపిక్స్ ఉంటాయో ఈ యూనిట్లో కూడా అవే టాపిక్స్ ఉంటాయమ్మా. సో సేమ్ అలాగే ఉంటుంది చూడండి. సో Lagrange differential equation. So what is meant by Lagrange differential equation? The differential equation of the form x d square y by dx square plus of 1 minus x into dy by dx plus lambda y equal to 0, where lambda is a constant, is called Lagrange differential equation. సో ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుందో, అంటే ఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ల్యాండా వై ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంటుందో డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆ ఫామ్ని మనం లగ్రేజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాము. హియర్ ల్యాండా ఈజ్ సెట్ టు బి ఏ కాన్స్టెంట్. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ లగ్రేజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సాల్వ్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ ఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ల్యాండా వై ఈక్వల్ టు 0 బై ద మెథడ్ ఆఫ్ సిరీస్ ఇంటిగ్రేషన్ ఆర్ సొల్యూషన్. సో ఆల్రెడీ హెర్మైట్ పాలినామియల్లో కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సిరీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మెథడ్లో మనం సాల్వ్ చేసాం. సో ఈ లగ్రేజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా మనం మెథడ్ ఆఫ్ సిరీస్ ఇంటిగ్రేషన్ ఆర్ సొల్యూషన్ వేలో మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా. సో సొల్యూషన్ చూడండి అమ్మా. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ మనకి? ఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ల్యాండా వై ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1 అని ఇవ్వండి. నెక్స్ట్ this equation can be solved by the series solution or series integration. ఈ ఈక్వేషన్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే సిరీస్ సొల్యూషన్ ఆర్ సిరీస్ ఇంటిగ్రేషన్ వేలో మనం సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ లెట్ us assume that y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r. సో ఈక్వేషన్ 2 అని ఇవ్వండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ సిరీస్ ఫంక్షన్. ఓకేనా. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఆ ఈక్వేషన్ 2ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేషన్ అప్లై చేయండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఎక్స్ ప్లస్ కే ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఈ ఫామ్ ఎలా వచ్చిందంటే అక్కడ మనకు కండిషన్ ఏంటి? ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ ఎన్. ఎన్కి డిఫరెన్షియేషన్ ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, రైట్. సో అలాగే ఇక్కడ కే ప్లస్ ఆర్ ఉంది. సో ఏఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డివై బై డిఎక్స్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ 1. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, రైట్. సో x k plus r minus 1 into x power k plus r minus 2. Now here we having the values of d square y by dx square ఒకటి ఉంది, dy by dx ఉంది, ఆల్రెడీ y అనే వాల్యూ ఉంది. Now substitute these values in equation 1. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 మనకి ఏముంది? x ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ల్యాండా వై ఈక్వల్ టు 0, రైట్. సో ఆ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ k plus r minus 1 into x power k plus r minus 2
ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ ల్యాండా ఇంటూ వై కదమ్మా. వై అంటే ఏంటి ఇక్కడ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. సో సాల్వ్ చేయాలి. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఆర్ ఉంది, లోపల ఒక ఆర్ ఉంది, సారీ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, లోపల ఒక ఎక్స్ ఉంది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంది. సో యాడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఉంది, అంటే విడివిడిగా మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇంటూ 1తో ఒకసారి ఇంటూ ఎక్స్తో ఒకసారి చేసుకోవాలి. కే ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, లోపల ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంది. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఇక్కడ ప్లస్ 1 ఉంది, మైనస్ 1 ఉంది, క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ ప్లస్ ల్యాండా ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ కే ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1. సో ముందు కండిషన్లో నుంచి సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1ని కామన్ తీస్తే మనకి లోపల టర్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కే ప్లస్ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ కే ప్లస్ ఆర్ మైనస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ని కామన్ తీస్తే కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చమ్మా కే ప్లస్ ఆర్ని కామన్ తీసుకోవచ్చా. సో కామన్ తీసి రాసాం చూడండి సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ని కామన్ తీస్తే సో కే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ చూడండి అమ్మ ఇక్కడ లోపల ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏమొస్తుంది సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో నెక్స్ట్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్. సో హియర్ కే ప్లస్ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్, కే ప్లస్ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ అంటే మనం ఏం తీసుకోవచ్చు కే ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్కి మీరు ఏనో బీనో ఏదైనా ఇచ్చుకోవచ్చమ్మా, లేదంటే అలా వదిలేసినా పర్వాలేదు. నెక్స్ట్ ఈ సమ్మేషన్ని స్ప్లిట్ చేయండి, అంటే ఆర్ ప్లేస్లో 0 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిట్ వరకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. ఏ నాట్ ఇంటూ కే ప్లస్ 0 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ 0 మైనస్ 1 మైనస్ ఏ నాట్ ఇంటూ కే ప్లస్ 0 మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ 0 ప్లస్ ఏ1 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ 1 మైనస్ 1 మైనస్ ఏ1 ఇంటూ కే ప్లస్ 1 మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ 1. సో ఈ వాల్యూ ఇక్కడ నుంచి మొత్తం ఏ1 అమ్మ. నెక్స్ట్ ఈ ఫస్ట్ టర్మ్ అంతా ఏ నాట్, నెక్స్ట్ అలా ఏ2 ఏ3 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావచ్చు విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఏ నాట్ కే ప్లస్ 0 అంటే కే స్క్వేర్ ఎక్స్ పవర్ కే మైనస్ 1 మైనస్ ఏ నాట్ ఇంటూ కే ప్లస్ 0 మైనస్ ల్యాండా అంటే కే మైనస్ ల్యాండా
into x power k plus a1 into a k plus 1 whole square into x power k minus a1 into k plus 1 minus lambda into x power k plus 1 ఈ k plus 1 x power లోకి రావాలి plus and so on which is equal to 0. Now comparing the quotients of x powers on both sides. సో కంపేరింగ్ చేయాలి, ఎక్స్ కోషన్స్ అనేవి కంపేర్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ కోషన్స్ ఏమున్నాయి, ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఉంది. సో ఎక్స్ టర్మ్ని కంపేర్ చేద్దాము. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముందమ్మా, ఏ నాట్ కే స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ టర్మ్స్ ఏమి లేవు కాబట్టి 0. ఓకేనా. సపోజ్ కే స్క్వేర్ ఈక్వల్ టు 0. సో రెండు టర్మ్స్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాము అంటే కనుక ఎయిదర్ ఒక టర్మ్ అయినా 0 అవ్వాలి, లేదా రెండు టర్మ్స్ అయినా 0 అయినప్పుడు మాత్రమే ఇక్కడ 0 అనే కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ కే స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే కనుక కే వాల్యూ ఏమవుతుంది, 0,0. సో కే అనేది 0 అయింది కాబట్టి ఏ నాట్ అనే వాల్యూ ఏమవుతుంది, ఖచ్చితంగా నాన్ జీరో వాల్యూ. నెక్స్ట్, ఇన్ జనరల్ కోషెంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ ఈజ్. సో ఇందాక ఈక్వేషన్, ఇక్కడ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఈక్వేషన్ దీనికి ఏ కానీ బి కానీ ఇచ్చుకోండమ్మా ఈ ఈక్వేషన్కి. సో ఆ ఈక్వేషన్ నుంచి ఆర్ ప్లేస్లో ఆర్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఓకేనా. సో అంటే మనం కోషెంట్ని కంపేర్ చేసే విధంగా ఆర్ ప్లేస్లో ఆర్ ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి, సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity ఏ ఆర్ ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity ఏఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్. సో ఇక్కడ మనకి ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ కోషన్స్ అనేవి ఉన్నాయి కదా. సో డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేస్తే ఏమొస్తుందో చూడండి, ఏ ఆర్ ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఏఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. సో మనకి దీని నుంచి ఏ ఆర్ ప్లస్ 1 వాల్యూ మాత్రమే రావాలి. సో ఏ ఆర్ ప్లస్ 1 వాల్యూ రావాలంటే ఈ టర్మ్ అంతా కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్కి వస్తుంది. సో ఏ ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఆర్ ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా బై k plus r plus 1 whole square. So now put k equal to 0. k equal to 0 substitute చేస్తే a r plus 1 equal to a r into 0 plus r minus lambda by 0 plus r plus 1 whole square. అంటే మనకి ఏం తీసుకోవచ్చమ్మా, ar into r minus lambda by r plus 1 whole square. సో ఆల్రెడీ పుట్ k ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. ఈ k అనే 0ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity ఏ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ కదా. సో కే ప్లస్లో 0 తీసుకుంటే అక్కడ మనకి ఏమొస్తుంది, సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity ఏ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. నెక్స్ట్ y ఈక్వల్ టు సమ్మేషన్ని స్ప్లిట్ చేయండి, ఎక్స్పాన్షన్ని. సో y ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఈక్వేషన్ 3 ఇవ్వండి. నౌ సబ్స్టిట్యూట్ ఏ ఆర్ ఈక్వల్ టు 0 1 2 3 అండ్ సో ఆన్. సో ఆర్ ప్లేస్లో 0 పెట్టండి. అయితే మనకి ఏమొస్తుంది, దెన్ ఏ1 ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ 0 మైనస్ ల్యాండా బై 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఏ నాట్ ఇంటూ మైనస్ ల్యాండా ఉంది, మైనస్ ల్యాండాలో నుంచి -1ని కామన్ తీసేయండి. -1 కింద రాసుకోవచ్చా, -1 ఇంటూ ల్యాండా బై 1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ -1 హోల్ పవర్ 1 ఇంటూ ల్యాండా బై 1 స్క్వేర్ని 1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 దెన్ ఏ2 ఈక్వల్ టు ఏ1 ఇంటూ 1 మైనస్ ల్యాండా బై 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఏ1 ఇంటూ
మైనస్ని కామన్ తీస్తే -1 ఇంటూ లాంబ్డా -1/2 స్క్వేర్. 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ 4. ఓకేనా, ఆ 4ని 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ కింద కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ -1 లాంబ్డా -1, ఇక్కడ a1 ఉంది. a1 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, a0 ఇంటూ -1 ఇంటూ లాంబ్డా/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, -1 హోల్ స్క్వేర్ ఇంటూ లాంబ్డా -1 ఇంటూ a0/2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఓకేనా. సో సిమిలర్లీ ఏఆర్ ఈక్వల్ టు, సో a2 ఉంటే -1 హోల్ స్క్వేర్, అలాగే ఏఆర్ ఉంటే -1 ఇంటూ లాంబ్డా -1 అండ్ సో ఆన్. ఇక్కడ 2 ఉంటే లాంబ్డా -1 ఉంది, ఇక్కడ 1 ఉంటే 0 ఉంది. అంటే మనకు ఆర్ తీసుకుంటే ఒక టర్మ్ అనేది తగ్గాలి కాబట్టి లాంబ్డా -1 ఇంటూ ప్రతి దాంట్లో a0 అనేది కామన్గా ఉంది కాబట్టి a0 డినామినేటర్లో 1 తీసుకుంటే 1 హోల్ స్క్వేర్, 2 తీసుకుంటే 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఉంది, అలాగే r తీసుకుంటే r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. నౌ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఆఫ్ a0, a1, a2 and so on ar in equation 3. సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు a0 ప్లస్ a0 ఇంటూ -1 ఇంటూ లాంబ్డా/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ లాంబ్డా -1 ఇంటూ a0/2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఆర్ టర్మ్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. -1 ఇంటూ లాంబ్డా -1 ఇంటూ and so on లాంబ్డా -r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ a0 ఇంటూ x పవర్ r. ఇక్కడ x పవర్ r ఉంటుందమ్మా. నెక్స్ట్ ప్రతి టర్మ్లో నుంచి a0ని కామన్ తీయండి. a0ని కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ -1 ఇంటూ లాంబ్డా x/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ లాంబ్డా -1 ఇంటూ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఆర్ టర్మ్ కాబట్టి -1 ఇంటూ లాంబ్డా -1 అండ్ సో ఆన్ లాంబ్డా -r-1 ఇంటూ x పవర్ r/r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. నౌ పుట్ లాంబ్డా ఈక్వల్ టు n. లాంబ్డా ప్లేస్లో nని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు a0 ఇంటూ లాంబ్డా ఉన్న చోట మొత్తం కూడా nతో రీప్లేస్ చేయాలి. 1 ప్లస్ -1 ఇంటూ nx/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ n-1/2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ n-1 అండ్ సో ఆన్ n-r-1/r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x పవర్ r. నౌ టేకింగ్ ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ r ఈక్వల్ టు n. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది, r ప్లేస్లో nతో రీప్లేస్ చేయమంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, y ఈక్వల్ టు a0 ఇంటూ 1 ప్లస్ -1 ఇంటూ nx/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 ఇంటూ n-1 అండ్ సో ఆన్ n-1/n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x పవర్ n. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, a0 ఇంటూ 1 ప్లస్ -1 ఇంటూ nx/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ప్లస్ -1 ఇంటూ n-1/2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ టర్మ్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, -1 ఇంటూ n-1 అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ n-+1 కదా, అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది 1/n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x పవర్ n. ఓకేనా. దాని తర్వాత చూడండి, a0 ఇంటూ 1 ప్లస్ -1 ఇంటూ nx/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ n-1/2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ -1 ఇంటూ n-1 అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x పవర్ n. సో n ఇంటూ n-1 అండ్ సో ఆన్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ కింద రీప్లేస్ చేసావచ్చా. సో ఆల్రెడీ నెక్స్ట్ కండిషన్ అదే రాసాం. సో a0 ఇంటూ 1 ప్లస్ -1 ఇంటూ n/1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x ప్లస్
minus 1 whole square into n minus 1 by 2 factorial whole square into x square plus and so on, minus 1 whole power n into n factorial by n factorial whole square into x power n. సో ఈ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని ఒక సమ్మేషన్లో మనం డిఫైన్ చేయొచ్చు. దట్ ఈజ్ y ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to n. ఆర్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 0 నుంచి n వరకు ఉన్నాయి. నెక్స్ట్ ప్రతి దాంట్లో చూడండి మైనస్ 1 హోల్ పవర్ 1 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ n ఉంది. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ 1 హోల్ పవర్ r. ప్రతి దాంట్లో కూడా n ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది, ఎగ్జిస్ట్ అయిందా అంటే n ఫ్యాక్టోరియల్ బై నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ n ఫ్యాక్టోరియల్ అంటే r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఇక్కడ n ఉంది, r ప్లేస్లో n ప్లేస్లో r రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే r ప్లేస్లో n రీప్లేస్ చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, n ఈక్వల్ n మైనస్ n అంటే 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత, 1. సో ఈ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని సింపుల్గా y ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to n minus 1 whole power r into n factorial by n minus r whole factorial into r factorial whole square into x power r, which is a solution of equation 1. Next, Lagrange polynomial. We define the standard solution of Lagrange equation x d square y by dx square plus 1 minus x into dy by dx plus n y equal to 0 as that for which a not equal to 1 and call it the Lagrange polynomial of order n. సో ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు n రీప్లేస్ చేసాం. సో విచ్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ n కాబట్టి అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ln ఆఫ్ ఎక్స్. అదే హెర్మైట్ పాలినామియల్ అయితే hn ఆఫ్ ఎక్స్తో డిఫైన్ చేస్తాం. ఇది లెగ్రేజ్ పాలినామియల్ కాబట్టి ln ఆఫ్ ఎక్స్ కింద డిఫైన్ చేస్తున్నాం. సో దేర్ ఫోర్ ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to n minus 1 whole power r into n factorial by n minus r factorial into r factorial whole square into x power r. Next, generating function. Theorem statement చూడండమ్మా. Prove that 1 by 1 minus t into e power minus tx by 1 minus t equal to summation n equal to 0 to infinity t power n into ln of x. So here we are using the formula. ఓకేనమ్మా, ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా నేర్చుకుంటాం. ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తామమ్మా. ఆ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. అంటే ఫార్ములా ఏంటమ్మా, 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో జనరేటింగ్ ఫంక్షన్ థీరం స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రూఫ్ చూడండి. కన్సిడర్ 1 by 1 minus t into e power minus tx by 1 minus t equal to, so ఇక్కడ 1 by 1 minus t, so it is in the form of e power x. ఆల్రెడీ హెర్మైట్ పాలినామియల్లో e power x కు ఒక ఫంక్షన్ రాసాం, దట్ ఈస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity x power r by r ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి. సో ఇక్కడ r ప్లేస్లో ఏముంది, మైనస్ tx by 1 minus t ఉంది. సో అదే రాస్తున్నాం, సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity minus tx by 1 minus t whole power r into 1 by r factorial, which is equal to 1 by 1 minus t into summation r equal to 0 to infinity 1 by r factorial into minus t ni minus 1 into t whole power r కింద రాసుకోవచ్చా అంటే minus 1 power r into t power r into x power r by 1 minus t whole power r, that equal to summation r equal to 0 to infinity 1 by r factorial into, ఆల్రెడీ బయట ఒక 1 by 1 minus t ఉంది, ఆ 1 by 1 minus tని లోపల తీసుకొచ్చేయచ్చు. సో minus 1 whole power r into t power r into x power r by 1 minus t into 1 minus t whole power r, that equal to summation r equal to 0 to infinity 1 by r factorial into minus 1 whole power r into t power r into x power r by 1 minus t whole power r plus 1. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. నెక్స్ట్ ఏం చేయొచ్చు చూడండి, సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity 1 by r factorial into minus 1 whole power r into x power r into t power r into 1 minus t, 1 బైలో ఉంది, ఈ 1 బైలో ఉన్న టర్మ్ని పైకి తీసుకెళ్తే ఇన్వర్స్ అవుతుంది, అంటే 1 minus t whole power minus of r plus 1. సో దట్ ఈక్వల్ టు
r equal to 0 to infinity 1 by r factorial into minus 1 whole power r into x power r into t power r. It is in the form of 1 minus x whole power minus n. అంటే ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ n బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్. సో ఇక్కడ n ప్లేస్లో r ప్లస్ 1 ఉంది, r ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్లో t ఉంది, ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 అంటున్నాం, అంటే r ప్లస్ 1 ఇంటూ r plus 2 by 2 factorial into t square plus and so on. Now multiply and divide each term in the bracket with r factorial. బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్కి ఒక r ఫ్యాక్టోరియల్తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయాలి. అయితే మనకి ఏమొస్తుంది సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 1 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ minus 1 whole power r into x power r into t power r into r factorial by r factorial plus r plus 1 into r factorial by r factorial into 1 factorial into t plus r plus 1 into r plus 2 into r factorial by 2 factorial into r factorial into t square plus and so on. Next, now put n equal to s plus r. n place lo s plus r place lo ఎంతో రీప్లేస్ చేయండి. సపోజ్ ఎస్సీ వాల్యూ 0 అయిందనుకోండి, ఆర్ వాల్యూ కూడా ఏమవుతుంది 0. ఎస్ వాల్యూ ఆర్ వాల్యూ 0 అయితే ఎన్ వాల్యూ కూడా ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఆర్ తీసుకుంటే కనుక సపోజ్ ఎస్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఎన్ మైనస్ ఆర్ వాల్యూ కూడా ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0. అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, అంటే దట్ ఇంప్లైస్ ఆర్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలి ఎన్ కన్నా తక్కువగాను లేదంటే ఈక్వల్ టు కండిషన్లో ఉండాలి. As s tends to infinity, that implies n tends to infinity. Next చూడండి, that implies summation r equal to 0 to infinity minus 1 whole power r into x power r into n factorial t power n by r factorial whole square into n minus r whole factorial. That implies summation r equal to 0 to infinity minus 1 whole power r into x power r into n factorial into t power n by r factorial whole square into n minus r whole factorial. ఇక్కడ s plus r ప్లేస్లో n తో రీప్లేస్ చేసి రాసాం. నౌ టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ r ఈక్వల్ టు n. r ఈక్వల్ టు n x ఈక్వల్ టు nతో రీప్లేస్ చేయండి. చేస్తే ఇక్కడ ఏమొస్తుంది సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n summation n equal to 0 to infinity minus 1 whole power r into x power r n factorial t power n by r factorial whole square into n minus r whole factorial. ఈ కండిషన్ t పవర్ n తప్ప మిగిలిన టర్మ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ln ఆఫ్ x. అంటే మనం ఏం రాసుకోవచ్చు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ln ఆఫ్ x ఇంటూ t పవర్ n which is equal to 1 by 1 minus t into e power minus tx by 1 minus t, where ln of x equal to summation r equal to 0 to n minus 1 whole power r into x power r into n factorial by r factorial whole square into n minus r whole factorial. Next topic చూడండమ్మా, other forms of Legrais polynomial. So Legrais polynomials లో other forms. సో ఇట్ ఈస్ కెన్ బి యూజ్డ్ బై ద లెబ్నిట్జ్ రూల్. లెబ్నిట్జ్ రూల్ యూజ్ చేసుకుని రాస్తాము. సో ఈ లెబ్నిట్జ్ రూల్ ఏంటంటే దిస్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద nth డెరివేటివ్ ఆఫ్ యూవీ. యూవీకి nth డెరివేషన్ ఎలా రాయొచ్చు రాస్తున్నాము. సో యూవీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్సీ నాట్ ఇంటూ యూఎన్ ఆఫ్ వి ప్లస్ ఎన్సీ 1 ఇంటూ యూఎన్ మైనస్ 1 ఇంటూ v1 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్సీఎన్ ఇంటూ యూ ఇంటూ విఎన్. ఓకేనమ్మా. నెక్స్ట్ అసలు యూఎన్ విఎన్లు అంటే ఏంటో చూద్దాము. యూఎన్ అంటే డో బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ యూ, అదే విఎన్ అయితే డో బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ వి. ఓకేనా, అంటే ఎన్ టైమ్స్ డెరివేషన్. నెక్స్ట్ యూఎన్ మైనస్ 1 అంటే డో బై డో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ యూ, విఎన్ మైనస్ 1 అయితే డో బై డో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ వి. అలా u1 అనుకోండి 1 టైమ్ డెరివేషన్, u2 అయితే 2 టైమ్స్ డెరివేషన్, అలా n టైమ్స్ డెరివేషన్ అప్లై చేస్తే వాల్యూస్. సో ఇక్కడ u1 అంటున్నాం కాబట్టి 1 టైమ్ డెరివేషన్ డో బై డో ఎక్స్ ఆఫ్ u, అదే v1 అయితే కనుక డో బై డో ఎక్స్ ఆఫ్ v. నెక్స్ట్ చూడండి రాడ్రిగ్యూస్ ఫార్ములా. రాడ్రిగ్యూస్ ఫార్ములా థీరం చూడండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఐ క్వశ్చన్. ఓకేనా,
Prove that ln of x equal to e power x by n factorial into dou power n by dou x power n into x power n into e power minus x. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ యూవి. అంటే యూవీని ఎన్ టైమ్స్ డెరివేషన్ అప్లై చేస్తే ఎలా మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ వీ కెన్ యూజింగ్ ద లెబ్నిట్స్ రూల్ ఇన్ ద అబోవ్ అదర్ ఫార్మ్స్లో మనం లెబ్నిట్స్ రూల్ నుంచి ఎన్ టైమ్స్ డెరివేషన్ ఆఫ్ యూవీకి ఫార్ములా రాసాం. సో అక్కడ మనకి వాల్యూస్ ఏమున్నాయి, ఎన్సీ నాట్ ఉంది, ఎన్సీఎన్ ఉంది. సో అదే రాస్తున్నాం చూడండి, ఎన్సీ నాట్ ఇంటూ యూఎన్ ఆఫ్ వి. సో ఎన్సీ నాట్ అన్న ఎన్సీఎన్ ఎన్ అన్న వాల్యూ ఎంతమ్మా 1. ఓకేనా, ఎన్సీ నాట్ అన్న ఎన్సీఎన్ అన్న వాల్యూ ఎంత 1. అదే ఎన్సీ1 అయితే వాల్యూ ఎన్, ఎన్సీఎన్ మైనస్ 1 అన్న వాల్యూ ఎన్ఏ. అదే ఎన్సీ2 అయితే కనుక ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2. ఓకేనా, అదే ఎన్సీ3 అయితే కనుక ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో అలా టర్మ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో చూడండి, టేకింగ్ RHS condition, consider e power x by n factorial into dou power n by dou x power n into x power n into e power minus x. So e power x by n factorial into, so it is in the form of uv, n times derivation చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, e power minus x అనేది కన్సిడర్ యాజ్ u, x power n is considered as v. సో కన్సిడర్ చేస్తే ఫస్ట్ మనకి ఏంటి, ఎన్సీ నాట్ ఇంటూ యూఎన్ ఆఫ్ వి కదా. యూఎన్ అంటే డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ఎన్ ప్లస్ ఎన్సీ1 ఇంటూ డో పవర్ ఎన్ మైనస్ 1 బై డో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ బి1 కాబట్టి 1 టైమ్ డెరివేషన్ అంటే డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ2 ఇంటూ డో పవర్ ఎన్ మైనస్ 2 బై డో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ v2 ఆఫ్ ఎక్స్ కదా, v2 కదా, అంటే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ అండ్ సో ఆన్. ఎన్సీఎన్ ఇంటూ యూ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ విఎన్ అంటే ఏంటి, డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ఎన్. విడివిడిగా మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ పవర్ మైనస్ ఎక్స్కి 1 టైమ్ డెరివేషన్ అప్లై చేస్తే -1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, 2 టైమ్స్ డెరివేషన్ అప్లై చేస్తే -1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, అలా n టైమ్స్ డెరివేషన్ అప్లై చేస్తే -1 హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో అదే రాసాం చూడండి, ఈ పవర్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్సీ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, nth టైమ్ డెరివేషన్స్ కదా. సో -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ1 ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, 1 టైమ్ డెరివేషన్ కాబట్టి ఎక్స్ పవర్ ఎన్కి డెరివేషన్ ఏమొస్తుంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎన్సీ2 ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. ఎన్సీఎన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో సాల్వ్ చేయండి, ప్రతి టర్మ్లో నుంచి ఈ పవర్ మైనస్ ఎక్స్ని కామన్ తీయండి, అలాగే ఎన్సీ నాట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ అయితే ఎన్సీ నాట్ అంటే ఎంత 1, ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ ఎన్ -1 హోల్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ1 అంటే ఎన్ ఇంటూ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్సీ2 అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2 ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. ఎన్సీఎన్ అంటే వాల్యూ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ పవర్ ఎన్ ఈ పవర్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అయితే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. నౌ ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ పవర్లో ఎక్స్ పవర్ ఎంత ఉంది, ఎన్ ఉంది. సో ఎన్ ఫ్యాక్టోరియల్తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి. అలాగే సెకండ్ టర్మ్లో పవర్లో ఎంత ఉంది, ఎన్ మైనస్ 1 ఉంది. అగైన్ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ చూడండి, మల్టిప్లికేషన్ విత్ ఎన్ ఫ్యాక్టోరియల్ అండ్ multiplication and divide with n factorial. So -1 whole power n into x power n by n factorial into n factorial by n factorial.
అంటే ఏమొస్తుంది -1 హోల్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. నౌ టేకింగ్ ద సెకండ్ టర్మ్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ n-1 హోల్ ఫ్యాక్టోరియల్. మల్టిప్లికేషన్ విత్ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ చేస్తే -1 హోల్ పవర్ n-1 ఇంటూ n స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఇంటూ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా ఇంటూ n-1 హోల్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఉన్న n న్యూమరేటర్లో ఉన్న n స్క్వేర్ ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది -1 హోల్ పవర్ n-1 ఇంటూ n ఇంటూ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 బై n-1 హోల్ స్క్వేర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ అలా థర్డ్ టర్మ్ ఏముంది మనకి ఎక్స్ పవర్ n-2 ఉంది. అంటే n-2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది -1 హోల్ పవర్ n-2 n ఇంటూ n-1 ఇంటూ n ఇంటూ n-1 ఇంటూ ఎక్స్ పవర్ n-2 ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n-1 ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చమ్మా ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్. సో న్యూమరేటర్లో ఒక n ఇంటూ n-1ని క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు మనకి ఏముంటుంది -1 హోల్ పవర్ n-2 ఇంటూ n ఇంటూ n-1 ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n-2 బై 2 ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మన డినామినేటర్లో n-2 హోల్ ఫ్యాక్టోరియల్ మాత్రం మిగులుతుంది. సో నెక్స్ట్ చూడండి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ఇంటూ n-1 ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు -1 హోల్ పవర్ n-2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n-2 బై n-2 హోల్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. By continuing this process and substituting the terms in the values of above equation. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది -1 హోల్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ 1ని మనం 0 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా ప్లస్ -1 హోల్ పవర్ n-1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 బై n-1 హోల్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా. అలా నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏముంది మనకి n ఫ్యాక్టోరియల్ ఉంది. సో n ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 హోల్ పవర్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఈ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని ఒక సమ్మేషన్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ప్రతి టర్మ్లో చూడండి -1 హోల్ పవర్ n -1 హోల్ పవర్ n-1 అండ్ సో ఆన్. అంటే టర్మ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి 0 నుంచి n వరకు ఉన్నాయి. అంటే -1 హోల్ పవర్ r ఈక్వల్ ఇంటూ ప్రతి టర్మ్లో n ఫ్యాక్టోరియల్ ఉంది చూడండి ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఎక్స్ పవర్ కూడా చూడండి 0 1 2 అండ్ సో ఆన్ n వరకు ఉన్నాయా అంటే ఎక్స్ పవర్ r బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఓకేనమ్మా. సో సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ r బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్ములా ఆఫ్ ln of x. Therefore ln of x equal to e power x by n factorial into dou power n by dou x power n into x power n into e power minus x. Hence the proof. So Rodriguez formula మనం ప్రూవ్ చేసాము. నెక్స్ట్ నోట్ పాయింట్స్ చూడండి అమ్మా. ఇక్కడ 3 నోట్ పాయింట్స్ ఉన్నాయి. సమ్ ఆదర్స్ టేక్ ఏ నాట్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. బట్ మనకి ఏ నాట్ వాల్యూ ఎంత 1. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే ఏ నాట్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ ఫర్ లెగ్రేస్ పాలినామియల్. ఫస్ట్ నోట్ పాయింట్ చూడండి ln of x ఈక్వల్ టు యాక్చువల్గా మనకి లెగ్రేస్ పాలినామియల్ కండిషన్ ఏంటి సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ r బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇంటూ 1 కింద కన్సిడర్ చేస్తే ఇంటూ 1 అంటే ఏ నాట్ కదా. ఏ నాట్ అంటే ఇక్కడ మనం ఎంత తీసుకోవచ్చు n ఫ్యాక్టోరియల్తో మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎలా మారుతుంది సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ r బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ నోట్ పాయింట్ చూడండి. సపోజ్ ఇఫ్ ln of x ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ r బై
n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. యాక్చువల్గా మనకి ln ఆఫ్ ఎక్స్లో ఒక n ఫ్యాక్టోరియల్ మాత్రమే ఉంటుంది, బట్ ఇక్కడ ln ఆఫ్ ఎక్స్లో స్క్వేర్ ఉంది. అంటే మన ఒరిజినల్ ఫార్ములాకి తీసుకురావాలి అంటే ఒకటి డిక్రీజ్ చేయాలి, అంటే డివైడ్ విత్ n ఫ్యాక్టోరియల్తో చేస్తే మనకు ఒరిజినల్ ఫార్ములాలోకి మారిపోతుంది. సో బై జనరేటింగ్ ఫంక్షన్ నుంచి 1/1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు n టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ ఎక్స్. బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక n ఫ్యాక్టోరియల్ రావాలి కాబట్టి డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి ఒరిజినల్ ln ఆఫ్ ఎక్స్లోకి మారిపోతుంది. నెక్స్ట్ థర్డ్ నోట్ పాయింట్ చూడండి, ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ రావాలి. ఈ పవర్ ఎక్స్ ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఇక్కడ బై n ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ విత్ n ఫ్యాక్టోరియల్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్లో ఉన్న n ఫ్యాక్టోరియల్ డినామినేటర్లో ఉన్న n ఫ్యాక్టోరియల్తో క్యాన్సిల్ అవుతే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనమ్మా. This is all about today, and these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So, thank you.